మన తెలంగాణకు కూడా మహోన్నతమైన కథ ఉన్నది, మహోన్నతమైన గతం ఉన్నది, మహోజ్వలమైన చరిత్ర ఉన్నది, ఉజ్వలమైన భవిష్యత్తు కూడా మన కళ్ళ ముందే కనబడతా ఉన్నది. పెద్దలు చాలా విషయాలు చెప్పారు. దోపిడి, వివక్ష, కన్నీళ్లలో మగ్గిపోయిన వ్యధ గురించి కూడా చాలా వివరంగా చెప్పారు. ఆ బానిస సంఖ్యలను తెంచిన పోరాట గాథను కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన కథలో కూడా కథానాయకుడు ఉన్నారు. ఎవరు కథానాయకుడు? ప్రపంచానికే పాఠం నేర్పిన యుద్ధం కూడా ఈ కథలోనే ఉన్నది. వీరుడున్నాడు, వీరోచిత గాథలున్నాయి, అమరులున్నారు, త్యాగాలు కూడా ఉన్నాయి. మన కథలో కూడా కౌరవులు ఉన్నారు, సైంధవులున్నారు, శకుని మామలు కూడా ఉన్నారు, రావణాసురులు ఉన్నారు, మారీచులు ఉన్నారు, రకరకాల దుర్మార్గులు ఈ కథలో కూడా ఉన్నారు. భారతదేశ స్వాతంత్రాన్ని మనం చూడలేదు, స్వాతంత్ర పోరాటం గురించి వినడమే తప్ప చూడలేదు. కానీ స్వరాజ్య సమరాన్ని తలపించిన మన రాష్ట్ర పోరాటాన్ని మన కళ్ళతో చూసి అదృష్టం మనకు దక్కింది. అట్లాగే 14 ఏళ్ల ఈ ఆత్మగౌరవ పోరాటంలో కూడా అపూర్వమైన అద్భుతమైన ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. కానీ వాటన్నింటి మించిన సముజ్వల సన్నివేశం ఒకటి ఉన్నది. చరిత్రను మలుపు తిప్పిన సందర్భం ఒకటి ఉన్నది. అదే కేసీఆర్ ఆమరణ దీక్ష. దానికే ఈ రోజు మనం దీక్షా దివస్ గా జరుపుకుంటున్నామనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా.